ఈరోజు వీడియోలో మనం వాట్సాప్లో ఆటో డౌన్లోడ్ అనే ఆప్షన్ ఎలా ఆఫ్ చేసుకోవాలో చూసుకుందాము. ఫస్ట్గా మన వాట్సాప్లో 3 డాట్ మీద క్లిక్ చేసి సెట్టింగ్ మీద క్లిక్ చేసిన తర్వాత మనం ఇక్కడ కిందకు వస్తే స్టోరేజ్ అండ్ డేటా ఆప్షన్ ఉంది. దాన్ని చూసుకుంటే మీరు ఆటో డౌన్లోడ్ ఆప్షన్ కూడా ఉంది. దానిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత పైన మీరు చూడవచ్చు ఆటో డౌన్లోడ్ క్వాలిటీ ఉంది. మనం క్వాలిటీ పైన క్లిక్ చేసుకుంటే అది మనం ఏ క్వాలిటీలో కావాలో ఆ క్వాలిటీలో అని చూపిస్తుంది. అది కాకుండా కింద చూసుకుంటే మీడియా వచ్చేసి ఆటో డౌన్లోడ్ ఆప్షన్ లైడ్ మనం మొబైల్ డేటా నుంచి ఇవి అన్ని టిక్ ఉన్నాయి అనుకోండి, ఫోటో, ఆడియో, వీడియో, డాక్యుమెంట్స్ మనకు ఆటోమేటిక్గా మొబైల్ డేటా ఆన్ ఉన్నప్పుడు డౌన్లోడ్ అయిపోతాయి. నేను ఇలా ఆఫ్ చేసుకున్నా. అండ్ ఇక్కడ వైఫైలో ఉన్నప్పుడు నేను ఒకటి ఫోటో మాత్రం పెట్టుకున్నా. ఇక్కడ అన్ని ఆన్ చేస్తే ఆటోమేటిక్గా వైఫై కూడా కనెక్ట్ ఉన్నప్పుడు అన్ని డౌన్లోడ్ అయిపోతాయి. నేను ఫోటో ఒక్కటే ఆన్ పెట్టి ఓకే చేస్తున్నాం. ఇప్పుడు బ్యాక్ వెళ్దాం. బ్యాక్ వెళ్ళి మళ్ళీ రిటర్న్ రావడం జరిగింది. ఇక్కడ మళ్ళీ ఇప్పుడు చూసుకుంటే మనం ఇక్కడ నేను వైఫై ద్వారా ఓన్లీ ఫోటో పెట్టాను. ఫోటో వల్లే ఆప్షన్ అనేది అప్డేట్ అయిపోయింది. అండ్ మొబైల్ డేటా వల్ల ఏది డౌన్లోడ్ నాకు వద్దు అని చెప్పేసి నేను ఆప్షన్ పెట్టుకున్నాను. ఈ విధంగా మనం ఆటో డౌన్లోడ్ అనే ఆప్షన్ బంద్ చేసుకోవాలి. ఈ వీడియో ఎందుకంటే రీసెంట్గా వాట్సాప్ ద్వారానే చాలా వరకు స్కామ్స్ అనేవి జరుగుతున్నాయి. ఇక్కడ చూసుకుంటే ఈ న్యూస్లో కూడా వాట్సాప్లో వాళ్ళు మేము ట్రాఫిక్ పోలీస్ నుంచి ఒక ఫైల్ అనేది మీ ఫైల్ చలాన్ వచ్చింది, ఆ చలాన్ని పంపించామని వాట్సాప్లో పంపించారు. అది .apk ఫార్మెట్లో ఉంది. అది .apk నా ఏదైనా ఫోల్డర్ని మనం డౌన్లోడ్ చేయవద్దు. ఎందుకంటే వాళ్ళు దాంట్లో బ్యాక్ ఎండ్ వచ్చేసి వాళ్ళ డేటా వచ్చేసి దాంట్లో ప్రిజర్వ్ చేస్తారు. వన్స్ మనం అది డౌన్లోడ్ చేసుకోగానే వాళ్ళు ఇన్స్టాల్ చేసిన బ్యాక్ అండ్ ప్యాచ్ అంటారు దాన్ని. ప్యాచ్ వచ్చేసి మన మొబైల్లో ఇన్స్టాల్ అవ్వడం జరుగుతుంది ఇన్స్టెంట్గా. దానివల్ల మన మొబైల్లో ఉన్న సీక్రెట్ పిన్స్ కానీ, మన బ్యాంక్ డేటా కానీ, మన బ్యాంక్ డీటెయిల్స్ కానీ అన్నీ వాళ్ళకి వెళ్ళిపోవడం జరుగుతుంది. మనం ఏదైనా ట్రాన్సాక్షన్ చేసినప్పుడు ఆ ట్రాన్సాక్షన్ బట్టి వాళ్ళ అనుకూలంగా అమౌంట్ అనేది తీసుకోవడం జరుగుతుంది మన అకౌంట్ నుంచి. మన ప్రమేయం లేకుండానే వాళ్ళు మన అకౌంట్ నుంచి అమౌంట్ తీసుకుంటారు. సో ఈ వీడియో అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.